రైతు ప్రధాన ఆదాయమే వ్యవసాయమని ఆ రంగం అభివృద్ధి లక్ష్యంగా విజన్ 2040తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కేతవీరుడిపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి ఎమ్మెల్యే సౌమ్య పాల్గొన్నారు. గ్రామాల్లో పత్తి పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులతో మమేకమై పంట దిగుబడి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతులకి విత్తనాలు, ఆర్గానిక్ మందు డబ్బాలు పంపిణీ చేశారు. ఆర్గానిక్ సేద్యంలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గణనీయ దిగుబడులు సాధించేందుకు సర్కార్ అవగాహన కల్పిస్తోందని సౌమ్య తెలిపారు. ఇక పురుగు మందులు విచ్చలవిడిగా వాడకుండా పంటలు సాగు చేసి అత్యధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. పొలం పిలుస్తుందనేది ప్రతి వారం మంగళవారం బుధవారంలో మరి కండక్ట్ చేస్తుంది. ఆ క్రమంలో ఈరోజు మన కేతవీరుడిపాడు గ్రామంలో నిర్వహిస్తున్నారు. మరి దానికి కలెక్టర్ గారు రావటం చాలా సంతోషకరం. ప్రధాన రంగం వ్యవసాయ రంగం కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు ఎక్కువ దృష్టి పెట్టి దీంట్లో టెక్నాలజీ జోడించడం కానీ, అదేవిధంగా పురుగుల మందులు ఎక్కువ వాడకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడకం కానీ, ఇలా అనేక జీరో బడ్జెట్ ఫార్మింగ్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఇలా అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. స్థలం అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, పొలం స్థలం. కానీ పంట దిగుబడి పెంచుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు మరి అనేక విధాలుగా ముఖ్యంగా ఉద్యానవన పంటలు కూడా ప్రోత్సహిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఫ్రీగా కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కాబట్టి ఇవి ఎక్కువగా మరి రైతులకి అవగాహన కల్పించాలి. తప్పకుండా దీన్ని మేము సీరియస్గా తీసుకుంటాం. అదేవిధంగా పాడి విషయంకి వస్తే ప్రతి గ్రామంలో కూడా ఎదుర్కొనే సమస్య, కొంతమందికి పాడి ఉంటుంది కానీ స్థలం ఉండదు కట్టుకోవటానికి. దీంట్లో భాగంగా ఈరోజు నందిగామ కాన్స్టిట్యూన్సీలో వచ్చున్నాము. ఇక్కడ రైతులందరితో మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా అగ్రికల్చర్ పంటలు ఎక్కువ వేసుకుంటూ ఉన్నారు. సో ఈ అగ్రికల్చర్ పంటలు ఎక్కువ వేసుకుంటడం వల్ల ఈ ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ అంతా కనిపించట్లేదు. దీనికోసం హార్టికల్చర్ అలాగే పాడి పశువులను కూడా మనం పెంచుకుంటే మంచిగా ఇన్కమ్ పెరుగుతుంది, మార్కెట్ లింక్ ఉంటుంది, అట్లాగే లాస్ కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్లో ఉన్న ఇతర స్కీమ్స్ అయితే ఉన్నాయో, పిఎం కిసాన్ అట్లాగే మన ఉపాధి హామీ పథకంలో ఉన్న స్కీమ్స్ అన్ని కన్వర్ట్ చేసి అగ్రికల్చర్ పంటల నుంచి మనము ఉద్యాన పంటలకి పంట మార్పిడి చేసుకుంటే మంచిగా దిగుబడి ఉంటుంది. రైతులతో డిస్కస్ చేయడం జరిగింది. రైతులు కూడా చాలా సుముఖంగా ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వేరే స్కీమ్స్ ఉంటాయి. అది దాని ప్రకారంగా అది ఆటోమేటిక్గా పరిష్కారం అవుతూ ఉంటుంది.